హే హాయ్ ఆల్ వెల్కమ్ టు స్టిచ్ ఫోరియా. ఇది నా ఓల్డ్ శారీ, 5 years బ్యాక్ శారీ. సో దీన్ని డ్రెస్గా కన్వర్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను నేను. ఇది మొత్తం ఇలా వచ్చింది శారీ, గ్రీన్ పైపింగ్తో. నేను ఆ పైపింగ్ తీసేస్తాను. ఇది నాకు వచ్చిన ఐడియల్ ఆప్షన్ 1, ఆప్షన్ 2. సో నేను ఆప్షన్ 2 చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ లైనింగ్ పెట్టేసుకొని, ఇది ఎల్ షేప్ స్కేల్ ఒకటి ఉంటుంది. ఇది బిగినర్స్ దగ్గర ఉంటే చాలా యూజ్ అవుతుంది. నేను స్ట్రైట్గా కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుందాం క్లాత్. మనం బిగినర్స్ అయితే ఈ స్కేల్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, నాకైతే చాలా యూజ్ అవుతుంది. సో ఇలా స్ట్రైట్గా కట్ చేసేద్దాము, చాక్తో మార్క్ చేసేసుకొని ఫస్ట్. సో నేను వీడియో స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడే నేను నా బాడీ మెజర్మెంట్స్ అని పర్ఫెక్ట్గా ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఎవ్రీ టైమ్ మెజర్మెంట్స్ తీసుకోవడం అవసరం ఉండదు. సో అండ్ ఇంకొకటి, నేను పంజాబ్ డ్రెస్ ఏ లైన్ కుర్తీ టాప్స్ కోసం అని నేను ఒక ఫార్మా రెడీ చేసుకున్నాను వేరే వీడియోస్ చూసి. సో ఇదొకటి మనం రెడీగా పెట్టుకున్నామంటే ఏ డ్రెస్ అయినా కొంచెం ఈజీగా స్టిచ్ చేయడానికి అవుతుంది, కట్ చేసుకోవడానికి అవుతుంది మార్క్ చేసుకొని. ఎందుకంటే ఎవ్రీ టైం మనం ఇది ఎంత పెట్టాలి అది ఎంత పెట్టాలి అని ఆలోచించడానికి చాలా టైం పోతుంది. సో మీరు బిగినర్స్ అయితే నాలాగా ఇలా ఒక చార్ట్ కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇది నేను పెప్లం టాప్ కాబట్టి పైన షోల్డర్ నుంచి వేస్ట్ వరకు తీసుకుంటున్నా, ఎందుకంటే అది ఫుల్ అది ఏ లైన్లో కట్ చేసుకున్నాను నేను. సో దాన్నే మనం ఇలా పెప్లం టాప్ కోసమని షోల్డర్ టు వేస్ట్ ఆ లెంత్ తీసుకుంటే మనకి సరిపోతుంది. సో షోల్డర్ టు వేస్ట్ మార్క్ చేసుకుందాం మనం. ఫస్ట్ మనం 4 folds చేసుకోవాలి క్లాత్ని. అండ్ మనకి విడ్త్ ఎంత ఉందో కూడా, మన వేస్ట్ లైన్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకొని అంతవరకు వచ్చేలాగా 4 folds చేసుకోవాలి క్లాత్ని. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటాయి. సో దాన్ని 2 parts లాగా ఫోల్డ్ చేస్తాం కదా మిడిల్లోకి. ఫోల్డ్ సైడ్ ఇటు వచ్చేలాగా చూసుకోవాలి, మన సైడ్ వచ్చేలాగా చూసుకొని. అలా 4 folds ఉంటాయి. ఇవి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఫార్మా కూడా ఆ ఫోల్డ్ సైడ్ కరెక్ట్గా పెట్టుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని మనం షోల్డర్ స్లోప్, వేస్ట్ లైన్ చాక్తో మార్క్ చేసుకోవాలి నీట్గా. సో ఇది మార్క్ చేసుకొని కింద మనం పెప్లం టాప్ కాబట్టి కింద ఒక 1/2 inch 1 inch మార్జిన్ పెట్టేసుకొని వేస్ట్ లైన్ దగ్గర మార్జిన్ పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కింద ఫ్రిల్స్ కానీ అంబ్రెల్లా కట్ కానీ పెప్లం టాప్కి వస్తుంది కదా. సో అది అటాచ్ చేయడానికి ఆ మార్జిన్ మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఒకటి బ్యాక్ నెక్, ఇదేమో ఫ్రంట్ నెక్. సో ఫ్రంట్ నెక్ ఏంటంటే బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాక ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటే బెటర్. నేను ఫ్రంట్ నెక్కి మార్క్ చేసుకోవడం మళ్ళీ అంటే లూజ్ హ్యాండ్తో మార్క్ చేసుకోవడం కష్టమవుతుంది అని చెప్పి నేను ఇలా దీనికి హోల్స్ పెట్టుకున్నాను. మీ ఇష్టం, నేను 3.5 అలా పెట్టుకున్నాను బ్యాక్ నెక్. అండ్ ఫ్రంట్ నెక్ 5 inches వరకు పెట్టుకున్నాను. ఎందుకంటే దీనికి చున్నీ ఉండదు కదా, అందుకని ఎక్కువ డీప్ పెట్టుకోలేదు, మళ్ళీ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ దీనికి హోల్స్ పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బ్యాక్ నెక్ కట్ చేద్దాం. అండ్ దీనికి లోతులు అంటారు కదా షోల్డర్ సైడ్, అవి కూడా ఇప్పుడే కట్ చేసుకోవద్దు. మొత్తం ఓన్లీ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫస్ట్ మనం కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పార్ట్ తీసేసి సెకండ్ పార్ట్ ఉంచేసుకొని అప్పుడు ఈ హోల్స్తోని ఇప్పుడు స్కెచ్తో హోల్లో ఇట్లా మార్క్ చేశాను కదా, అలా మార్క్ చేస్తే మనకి డాట్స్ కింద క్లాత్ పైన పడిపోతాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనమాట కట్ చేసుకున్నాక. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బ్యాక్ నెక్ ఎంత డీప్ కావాలో అది ముందే చూసుకోవాలి మనం. ఇది ఫ్రంట్ పార్ట్ యాక్చువల్లీ. సో నెక్ ఎంత డీప్ కావాలో ముందే చూసుకోవాలి. ఒకటి ఏంటంటే ఈ స్కేల్తో మనం ఎంత డీప్ కావాలన్నా పెట్టుకోవచ్చు, కొంచెం చాలా డీప్ కావాలనుకోండి ఓన్లీ అక్కడ లాస్ట్ జాయింట్ ఎక్కడ వస్తుందో వర్టికల్ హారిజాంటల్ లైన్కి అక్కడ చేసుకుంటే చాలా బ్రాడ్ వస్తుంది. కొంచెం తిప్పామంటే కొంచెం తగ్గుతుంది. సో మనం ఆ స్కేల్ని రొటేట్ చేస్తుంటే మనకి బ్రాడ్నెస్ పెరగడం తగ్గడం జరుగుతుంది అనమాట. సో అక్కడ మార్క్ చేసి మరీ ఎక్కువ బ్రాడ్ వస్తుంది. సో అందుకని నేను మామూలుగా ఉండేలాగా మరీ బ్రాడ్ మరీ ఇలా కాకుండా నాకు కొంచెం బ్రాడే ఇష్టం ఉంటుంది. సో
సో ఎక్కువ బ్రాడ్ కాకుండా అలా మార్క్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ నేను కొంచెం నెక్ చిన్నగానే పెట్టుకున్నా, ఎందుకంటే చున్నీ ఉండదు కాబట్టి. సో ఇది ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఎంత బ్రాడ్ కావాలో అంత బ్రాడ్ వచ్చేస్తుంది. ఈ కర్వ్ స్కేల్ మాత్రం ఒకటి పెట్టుకోండి మీ దగ్గర, చాలా బాగా యూజ్ అవుద్ది బిగినర్స్కి. ఫ్రీ హ్యాండ్తో బిగినర్స్కి చాలా కష్టం అవుతుంది షేప్ డ్రా చేయడం. సో నాకు మాత్రం ఇది బాగానే యూజ్ అవుతుంది. అండ్ అదే నెక్స్ట్ హోల్స్తో ఫార్మల్లో హోల్స్ పెట్టుకున్నానని చెప్పాను కదా, దాని ప్రకారం ఇలా లోతులు కూడా కట్ చేసుకున్నాను నేను. సో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. నెక్ మార్క్ చేసుకున్నా అండ్ సంకలు కూడా మార్క్ చేసుకున్నా. ఇప్పుడు మార్క్ చేసుకున్న దాని ప్రకారం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుందాము. ఎందుకంటే మనం బిగినర్స్ కదా, సో కొంచెం స్లోగానే కట్ చేసుకుంటాము. అది కొంచెం కట్ అయినా కానీ మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. నెక్ అండ్ షోల్డర్ చాలా మెయిన్ కదా ఫిట్టింగ్కి. సో అందుకని జాగ్రత్తగా కట్ చేసుకోండి. అండ్ ఇక్కడ షోల్డర్ ఆల్రెడీ కట్ చేశాను. అండ్ ఇప్పుడు నెక్ కట్ చేద్దాము. మీరు గమనిస్తే నేను చాలా స్లోగా కట్ చేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదా, కొంచెం టెన్షన్ అనమాట. సో అది అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఇది నా బ్యాక్ నెక్. జస్ట్ 2.5 to 3 inches అంతే పెట్టాను అనుకుంటా, అంతే పెట్టాను. 2.5 inches అలా పెట్టాను, ఎందుకంటే బ్యాక్ హుక్స్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్స్ అన్నీ మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కరెక్ట్గా పెట్టుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని ఇలా కదలకుండా పిన్స్ పెట్టుకుంటే బెటర్. పిన్స్ పెట్టేసుకొని నేను ఫస్ట్ నెక్ స్టిచ్ చేసేసుకుంటా. ఎందుకంటే నెక్ కుట్టుకొని దాన్ని ఉల్టా తీసామనుకోండి నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే నాకు ఆ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తుంది. సో ఒకసారి నెక్ కుట్టుకున్నాక ఈ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా షోల్డర్స్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర, ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోండి క్లీన్గా లైనింగ్కి తగ్గట్టు. సో ఇంకా స్లీవ్స్కి వచ్చేసి నేను ఫుల్ లెంత్ స్లీవ్స్ పెడదాం అనుకుంటున్నా, షార్ట్ ఎల్బో లెంత్ కాదు, ఫుల్ లెంత్. సో ఇది కూడా నేను ఫార్మా ఆల్రెడీ చిన్న హ్యాండ్స్కి ఎట్లా, పెద్ద హ్యాండ్స్కి ఎట్లా, ఇది 5 inches ప్లస్ ఉంటే ఈ ఫార్మా యూజ్ చేస్తాను నేను. సో ఆల్మోస్ట్ 21 inches ఉంది నా ఫుల్ లెంత్ స్లీవ్స్. అటు ఫోల్డ్ సైడ్ ఉండాలి, చూసుకోండి, అటు ఫోల్డ్ సైడ్ ఉండాలి. అండ్ ఇది మొత్తం 4 folds ఉండాలి. ఓకే, ఎందుకంటే 21 inches నా ఫుల్ లెంత్ ప్లస్ 2 inches మార్జిన్ కింద ఫోల్డ్ చేసి కుట్టాలి, ప్లస్ పైన అటాచ్ చేయాలి కదా ఆర్మ్ హోల్కి, బాడీ పార్ట్కును స్లీవ్స్కి. సో అందుకని 2 inches ఎక్స్ట్రా. సో ఇలా ఇందులో కూడా అంతే, మనకి లోతులు అనేది ఫస్ట్ మనం లోతులు లేకుండా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్తోనే కట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి కావాల్సిన లోతులు మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది కట్ చేసుకుందాము. స్లీవ్స్ కట్ చేసుకొని మన బాడీ మొత్తం అటాచ్ చేసేసుకున్నాను నేను. మన ఫిట్టింగ్ లాగా జస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కింద అంబ్రెల్లా ఉంటుంది కదా, దానికోసమని దీన్ని ఫోల్డ్ చేస్తున్నా. ఇది ఇట్లా ఫోర్ ఫోల్డ్స్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం వేస్ట్కి ఫిట్టింగ్ లాగా అటాచ్ చేసినాక మొత్తం 4 folds వేసుకోవాలి. మన స్టిచ్ కుట్టేస్తాం కదా ఫిట్టింగ్ది, ఆ స్టిచ్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి టేప్తో. నాది 4 inches అలా వచ్చింది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం 4 foldsగా దీన్ని ఫోల్డ్ చేసేసుకొని పైనుండి ఇది చూసుకోవాలి. 4 inches వరకు 4 అంటే మనం 5 inches పెట్టుకోవాలి, ఎందుకంటే కుట్టుకుపోతుంది కదా. నాకు కింద వచ్చేసి నాకు 10 inches కావాలి. 10 inches ఒక 1 inch మార్జిన్ అంటే 11 inches. సో అక్కడ పైనకి ఆ కార్నర్ నుంచి మెల్లిగా రొటేట్ చేసుకుంటూ మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే నేను అంబ్రెల్లా కట్ లాగా ఇద్దాం అనుకుంటున్నా, అట్లా కుచ్చులు లాగా కాకుండా అంబ్రెల్లా కట్ ఇద్దాం అనుకుంటున్నా పెప్లం టాప్కి. సో ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి మెల్లిగా టేప్ని అక్కడ పెట్టుకొని తిప్పుకుంటూ. సో మార్జిన్ కూడా చూసుకోండి మనకి ఎంత లెంత్ కావాలి, ప్లస్ మార్జిన్ కూడా యాడ్ చేసుకొని మార్క్ చేసుకొని మెల్లగా కట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఫినిషింగ్ అండ్ ఆల్ విల్ సీ ఇన్ ద part 2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.